హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే పన్నీర్ దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అయితే. కొత్తగా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ లైకే నన్ను ముందుకు నడిపిస్తుంది. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అలానే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రూపంలో అన్ని వీడియోలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్ అయితే చూద్దాం. నేను పావు కిలో పన్నీర్ అయితే తీసుకున్నాను. కొన్న పన్నీర్ అయితే మటుకు ఖచ్చితంగా వాష్ చేసి కట్ చేసుకోండి, స్మెల్ వచ్చేస్తుంది. బయట వాళ్ళు ఎలా చేస్తారు కదా, వాష్ చేసుకోండి. ఫస్ట్ వాష్ చేసుకొని పీసులు కట్ చేసుకోండి. ఒక చిన్న గిన్నె తీసుకోండి, పన్నీర్ ముక్కలు పట్టే విధంగా గిన్నె తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల పెరుగు, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం వచ్చేసి ఇది ధనియా జీరా పౌడర్ అండి వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను. మ్యాగ్నేట్ చేస్తున్నాను. పన్నీర్ ముక్కలన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలా. ఈ వీడియోలో ఒకటి జరిగిందండి నాకు, నేను వీడియో తీసేటప్పుడైతే అది కూడా చెప్తానండి. ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఏం ఎక్కువసేపు ఉంచుకొని అవసరం లేదు, ఒక 5 మినిట్స్ అలా సరిపోతుంది. లోపు మనం రైస్ నానబెట్టుకుందాము. రైస్ అయితే ఒక ½ కిలో తీసుకోవాలి. పావు కిలో పన్నీర్కి 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాం. వాష్ చేసి పక్కన పెట్టుకుని అవి నానేలేపు మనం ఈ ప్రాసెస్ చూద్దాము. కడాయి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కాజు గార్నిష్ కోసం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే నా ఫోన్ పోయి అక్కడ ఆయిల్లో పడిపోయింది. స్టాండ్కే ఉందండి, స్టాండ్ కొంచెం అటు ఇటు అయిపోయి పడిపోయింది. నాకు భయం వేసింది, ఫోన్ ఏమైనా వెళ్ళిపోతుంది. చూడండి, ఇదే ఆ టైంలోనే ఎమ్మిటి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను నేను. అసలు ఏం వీడియోలో కానీ ఎప్పుడే జరిగేదో కూడా తెలియట్లేదు. ఈ వీడియోల వల్ల తలనొప్పి వస్తుంది దెబ్బకైతే. చూడండి, ఏదో ముందుకు సక్సెస్ అవ్వాలని ఏదో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, మన సక్సెస్ అనేది ముందుకు పోవట్లేదు. మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను. చూడండి, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి ఎవరైనా వీడియోలు చేసేటప్పుడు. చూడండి, ఆయిల్లో పడిపోయింది. కాసేపు నాకు టెన్షన్ వచ్చేసింది. నేనైతే పన్నీర్ ముక్కలను అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో పన్నీర్ ముక్కలను అయితే మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేయించుకున్నాను. వేయించేసి అది పక్కన పెట్టేసుకోండి ప్లేట్లో. జస్ట్ ఒక 5 మినిట్స్ వేయించి పెట్టుకోండి, అందుకే కొంచెం స్టిఫ్ అయిపోతాయి పన్నీర్ ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మన రైస్కి తగ్గ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో హోల్ గరం మసాలా అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసేసి సాల్ట్, నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారు కదా, షాజీరా, బడి ఇలాచి, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, నెక్స్ట్ మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, జాపత్రి, ఇవన్నీ వేసేసి అల్లం పేస్ట్ వేసేసి అన్నీ ఇంకా బాయిల్ అవుతున్న రైస్లో నేను నానబెట్టుకున్నాను కదండి 2 గ్లాస్ రైస్, అది వేసేసాను. ఈ రైస్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఒక లోతు కడాయి అయితే తీసుకున్నానండి. నేను కొత్తగా కొనుక్కున్నాను, మాకు క్యాంటీన్లో తెచ్చింది, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. నేను ఇంతకుముందు అంతా పాత వాటిలో చేస్తూ ఉండేదాన్ని, నాకు బాగా అనిపించలేదు, అందుకని చెప్పేసి అది కూడా ఇది నాకు మా ఫ్రెండ్ పోస్టింగ్ పోతా గిఫ్ట్గా ఇచ్చిపోయింది. కడాయి అయితే చాలా బాగుంది. కడాయి అయితే చాలా సూపర్ ఉందండి. కడాయి అయితే కూడా మాట్లాడుగా అయితే బాగుంటుంది. చూడండి, నేను కడాయిలో అయితే ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే వేసేసాను. ఇందులో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. హోల్ గరం మసాలా కూడా వేసాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అన్నీ వేసి వేయించుకున్నాను. అట్లాగే ఇప్పుడు ఒక చిన్న ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. అవి పేస్ట్ చేసేసుకొని వేసుకున్నాను. తర్వాత సాల్టు, ఉప్పు, పసుపు, ధనియా జీరా పౌడర్. మనం ముందు మ్యాగ్నేట్ చేసే దాంట్లో పన్నీర్ ముక్కలు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం మీరు చూసుకొని వేసుకొని మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడైతే అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఇక్కడ మటుకి దీంట్లో ఇట్లా వేసేసుకున్న తర్వాత గరం మసాలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కల్లో కొంచెం మన ముక్కలు వేయించిన కడుగు కొంచెం పెరుగు, అదే పెరుగు మ్యాగ్నేట్ చేసినంత కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి కొంచెం వేయించేసాను. వేయించిన తర్వాత పన్నీర్ ముక్కలు సగం వేసానండి, సగం పక్కకు పెట్టేశాను. పన్నీర్ ముక్కలు వేసేసి కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఆలోపు మనకి పక్కన రైస్ పెట్టాను కదండి, రైస్ కూడా 70-75% ఉడికిపోయింది. ఆ రైస్ని మనం దమ్ చేయాలి. ఇప్పుడు ఆ దమ్ అంటే ఇట్లా జాలి గంటలాగా ఉంటాయి కదండి, దాంతో తీసేసుకోండి, ఒకసారి అయిపోతుంది ఈజీగా. జాలి గంటతో తీసేసుకొని వాటర్ అంతా వంగిపోతుంది. దాంట్లో అయితే నేను ఒక హాఫ్ రైస్ వేసేసాను. హాఫ్ రైస్ వేసేసి పైన మళ్ళీ మధ్యలో పన్నీర్ ముక్కలు వేసాను. మిగిలిన పన్నీర్ ముక్కలు పక్కకు తీసుకున్నాను కదా, మళ్ళీ మిగిలినవి అవి వేసేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. మళ్ళీ మిగతా రైస్ కూడా వేసేస్తున్నాను పైన. ఏంటంటే మనము
దమ్ అయిపోయిన తర్వాత గరిటె తీసేటప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది రైస్కి. అందుకు ఇట్లా ఆఫ్ చేసేసుకుంటే తర్వాత ఇంకా రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కాజు, కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. కొత్తిమీర అందరి దగ్గర ఉండేది కాబట్టి అది వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, ఇంకా అవన్నీ మీ ఇష్టం అండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలా. కొంచెం నెయ్యి, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఫుడ్ కలర్ కూడా ఆప్షనలేనండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసేసాను. ఇటు ఫాయిల్ పేపర్ కానీ ఏదన్నా తడి క్లాత్ కానీ పెట్టేసి దమ్ చేసేసేయండి. లేకపోతే ప్లేట్ పెట్టేసి ప్లేట్ మీద బోరు పెట్టేసి దమ్ చేసేసేయండి. దమ్ము అంటే దమ్ ఎంతసేపు చేయాలంటే కేవలం 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్ 15 నిమిషాలు దమ్ చేయండి సరిపోతుంది. రైస్ అయితే ఉడికిపోతుంది, బాగుంటుందండి. మేము తినే రైస్ అయితే నాకు ఏ అన్నానికి కానీ బిర్యానీకి కానీ సూపర్గా వస్తుంది. బిర్యానీ అంటే బిర్యానీ రైస్ లాగే కనపడుతుంది అది. ఆ రైస్ అయితే సూపర్ ఉంటుంది రైసు. మేము అదే తింటాం. నేను బిర్యానీ ఏదైనా చేసినప్పుడు కూడా అదే రైస్తో చేస్తాను. నేనేం బాస్మతి కొనను. బాస్మతి నాకు నచ్చవండి. అట్లా చూసారు కదా, బిర్యానీ అయితే సూపర్గా వచ్చేసింది. స్మెల్ అయితే సూపర్ ఉందండి. ట్రై చేయండి. ఇలా చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే. వీడియో చూడండి ఎంత బాగా వచ్చింది. బిర్యానీ అయితే సూపర్ ఉంది. దెబ్బ చేసింది మొత్తం అయిపోయిందండి ఒక పూటకే. చాలా బాగా వచ్చింది. దాంట్లో పెరుగు చట్నీ వేసుకొని సలాడ్ కట్ చేసుకొని సూపర్ ఉంది. పన్నీర్ ముక్కలు అయితే సూపర్ ఉన్నాయి. మసాలా అంతా పట్టేసింది ముక్కకి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ అయితే చేసి వీడియో అయితే పెడతాను. నచ్చితే